అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచే పార్టీ ఏది? ఇప్పుడు దాదాపు 2 సర్వేలు తెరపైకి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే కూడా చేయించేటటువంటి అంశం కనబడ్డది. మరి రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్లో ఏమొచ్చింది, సిప్యాక్ సర్వేలో ఏమొచ్చింది, హెచ్ఎంఆర్ సర్వేలో ఏమొచ్చింది అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఏ సర్వేలో ఎంత డిఫరెన్షియేషన్ ఉన్నది, మరి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 2026లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది అనేది ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు మీకు కనబడతా ఉన్నది ఇది హెచ్ఎంఆర్ సర్వే. హెచ్ఎంఆర్ సర్వే మీకు కనబడుతున్నది. ఇటు సైడ్ సిప్యాక్ సర్వేని మీ ముందుకు నేను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. అట్లనే నేను రేవంత్ రెడ్డి చేయించినటువంటి ఒక సర్వే రిపోర్ట్ని కూడా మీ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇప్పుడు ఇది హెచ్ఎంఆర్ సర్వే. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 70 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే దాదాపు 36 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఎంఐఎంకి 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ 2026లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుంది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఎవరైనా ఒకరు అవుతారని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఇది హెచ్ఎంఆర్ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు. ఇంకా సిప్యాక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా ఒకసారి చాలా క్లియర్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సిప్యాక్ సర్వే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు వస్తాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 84 సీట్లు వస్తాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 22 సీట్లు వస్తాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సుమారు 7 సీట్లు వస్తాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు వస్తాయి. ఈ 2026లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి మొత్తానికి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. హెచ్ఎంఆర్ సర్వే, సిప్యాక్ సర్వే రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇంకా రేవంత్ రెడ్డి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ 3 సర్వేలు మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తేనట బీఆర్ఎస్ పార్టీకి 64 నుండి 65 సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డికి సర్వే వచ్చిందట. కాంగ్రెస్ పార్టీకి సుమారు 41 నుండి 42 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. భారతీయ జనతా పార్టీకి సుమారు 5 నుండి 6 సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. ఎంఐఎం పార్టీకి సుమారు 7 సీట్ల నుండి 8 సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డికి ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిందట. అంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి సీక్రెట్ సర్వే రిపోర్ట్లో కూడా 64 నుండి 65 సీట్లతో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు అని రేవంత్ రెడ్డి కూడా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే సుమారు 60 సీట్లు ఉండాలి. 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు వస్తేనే తెలంగాణలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. 2023 ఎన్నికలలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 4 సీట్లు ఎక్కువనే వచ్చినాయి. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా 60 కంటే ఒక 4-5 సీట్లు ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ కనబడుతున్నది. అంటే సుమారు 64-65 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇది రేవంత్ రెడ్డి సర్వే. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వేలో. సో ఈ 3 సర్వేలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడుతున్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఇంకా రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి తన పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డికే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరుగుతున్నాడు. ఎమ్మెల్యేలను కూడా అలర్ట్ చేసిండు, మంత్రులను అలర్ట్ చేసిండు. ఎమ్మెల్యేలు కనుక తీరు మార్చుకోలేకపోతే ఎమ్మెల్యేల పదవులు పోతాయని చెప్పిండు. అవసరమని కూడా రాబోతున్న ఎన్నికలలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ని బట్టే టికెట్ ఇస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ ఇయ్యం, ఎవరైతే గెలుస్తారో అనిపిస్తుందో వాళ్ళకే టికెట్ ఇస్తాం. సో పబ్లిక్ పైన ప్రజలకు అంటే ఎమ్మెల్యేల పైన ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ని బట్టే మేము టికెట్లు ఇస్తాం, ఎవరైతే గెలిచేటటువంటి అవకాశం ఉందో ఎమ్మెల్యేలు వాళ్ళకే బీఫామ్ ఇస్తామని ఆల్రెడీ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసిండు. ఆ తర్వాత మంత్రులకు కూడా రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిండు. ఇన్ఛార్జి మంత్రులు చక్కగా పనిచేయకపోతే మంత్రులను తొలగిస్తాం, ఇన్ఛార్జ్ మంత్రులు చక్కగా పనిచేయకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల ప్లేస్లో వేరే వాళ్ళని పెడతామని చెప్పి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మంత్రులను కూడా అలర్ట్ చేసిండు. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది.
సో తెలంగాణలో గెలిచేటటువంటి పార్టీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు 70 సీట్లు బీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు రావచ్చని, 84 సీట్లు ఇప్పటికిప్పుడు రావచ్చని, దాదాపు 10 సీట్ల డిఫరెన్షియేషన్, అంటే 14 సీట్ల డిఫరెన్షియేషన్ ఈ రెండు సర్వేలు చూపిస్తున్నాయి. ఇప్పుడు హెచ్ఎంఆర్ సర్వే రిపోర్టు, సిప్యాక్ సర్వే రిపోర్టు దాదాపు ఎంత డిఫరెన్షియేషన్ ఉన్నాయి చూడుర్రి. దగ్గర 14 సీట్ల డిఫరెన్షియేషన్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందేమో 64 సీట్లతోటి, రేవంత్ రెడ్డికి ఇప్పటికిప్పుడు 42 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయట. అది కూడా రేవంత్ రెడ్డి 64 సీట్లలో సర్వే చేపితే 42 గెలుస్తారు. ఇక దాదాపు మంత్రులే 6 నుండి 7 మంది మంత్రులే ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి వాస్తవానికి సీక్రెట్ సర్వే చేయించిండు. సునీల్ కనుగోలు టీంతో రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే ఆయనకు వచ్చిన రిపోర్ట్ ఇది. అంటే రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏముంది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. సపరేట్ మీకు క్లిప్స్ కూడా మావాడు సుధీర్ కట్ చేస్తాడు. ఫస్ట్ ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇప్పుడు హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను కొన్ని ప్రశ్నలు అడిగిరట. జనాలు సమాధానం చెప్పారు. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు పబ్లిక్ ఏం అడిగిర్రు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే, జనాలు ఏం చెప్పిరట అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి 32% పబ్లిక్ చెప్పిరట. పర్వాలేదు అని చెప్పి దాదాపు 24% పబ్లిక్ చెప్పిరట. బాలేదు అని చెప్పి 39% పబ్లిక్ చెప్పిరట. చెప్పలేను అని చెప్పి 5% చెప్పిరట. అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రాష్ట్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లుంది, పనితీరు ఎట్లుందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగితే జనాలు 39% జనాలు బాలేదని చెప్పిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు, కాంగ్రెస్ పరిపాలన కూడా బాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా బాలేదని చెప్పి 39% మంది జనం చెప్పిరట. బాగుంది అని కేవలం 32% మంది మాత్రమే చెప్పిరట. దాదాపు ఈ హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు 1,19,000 మందితోటి వీళ్ళు సర్వే చేశారంటే శాంపిల్స్ తీసుకున్నారు. 1,19,000 మందిని అడిగిరట కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంది, ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందా లేదా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పి 1,00,000 మందిని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగితే దాదాపు 1,19,000 మందిలో దాదాపు 39% జనాలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పిరట. కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాలేదనే చెప్పిరట. ఇది హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ తర్వాత చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా రెండోది, 2023 అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేశారని చెప్పి అడిగినప్పుడు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకే కదా, జనాలు కాంగ్రెస్కి వేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మీ అభిప్రాయం ఏందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు పబ్లిక్ ఏం చెప్పిరట అంటే బాగా చేశారు అని చెప్పి 42% చెప్పిరట. కేసీఆర్ మంచిగా పనిచేసిందని చెప్పి దాదాపు 42% మంది జనాలు చెప్తున్నారట. కొంత మేరకు చేశారు అని చెప్పి, అంటే కొంతమేరకు మాత్రమే చేసిందని చెప్పి 26% మంది జనాలు చెప్పిరట. బాగా చేయలేదు, కేసీఆర్ పరిపాలన బాగా చేయలేదు, కేసీఆర్ సంక్షేమ పథకాలు కూడా మంచి గీయలేదని చెప్పి దాదాపు 28% పబ్లిక్ చెప్పిరట. చెప్పలేము అని చెప్పి దాదాపు 4% చెప్పిరట. అంటే కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చిండు, అభివృద్ధి కూడా బాగానే చేసిండని చెప్పి దాదాపు 42% మంది జనాలు కేసీఆర్ పైన పాజిటివ్గా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు కొంత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేదు కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పిరట. సో కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగానే కనబడుతున్నది, ఆయన పరిపాలన బాగే ఉందని పబ్లిక్ చెప్పినారట. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాల అమలు తీరు ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పథకాలు ఎట్లుందని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు పబ్లిక్ ఏం చెప్పిరట అంటే బాగుంది అని చెప్పి 31% పబ్లిక్ చెప్పిరట. పర్వాలేదు అని చెప్పి 22% పబ్లిక్ చెప్పిరట. బాలేదు అని చెప్పి దాదాపు 42% పబ్లిక్ చెప్పిరట. చెప్పలేము అని చెప్పి 5% చెప్పిరట. ఏమని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాల అమలు ఎలా ఉంది అంటే పథకాల అమలు తీరు ఎట్లుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తురా లేదా, 6 గ్యారెంటీలు పబ్లిక్ వస్తున్నాయా లేదా అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు ఇస్తలేరు, చేస్తలేరు అని చెప్పి దాదాపు 42% మంది జనాలు చెప్పిరట. వాస్తవం కదా, 6 గ్యారెంటీలు వస్తలేవు, 407 హామీలు కూడా పూర్తి స్థాయిలో కాలే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతా ఆగమాగం వీక్ ఉన్నది. ఆ తర్వాత 5వ అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంత పనికి మాలిన ఖర్చు, దిక్కుమాలిన ఖర్చు, దుబారా ఖర్చు చేస్తున్నాడు రేవంత్ అన్న.
ఏదో హెలికాప్టర్ ఖర్చు పెడుతుండు, ఇప్పుడు కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు, ఏదో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిండు, ఇంకేదో 100 కోట్లు పెట్టి ఏదో మొత్తం విదేశాల నుండి పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, ఎంఓయూలు కుదరబోతున్నాయి అని చెప్పిండు. రేవంత్ అన్న దావోస్ పోయిండు, రేవంత్ అన్న చదువుకోవడానికి బయటికి పోయిండు. ఇవన్నీ రకరకాల దుబారా ఖర్చు జరిగింది తెలంగాణలో. ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు ఎక్కువ చేసిండు. ఆ వేరే రాష్ట్రంలో కేరళ ఎన్నికలలో వేరే రాష్ట్రంలో తెలంగాణ పైసలు అటు తరలించడం అట, మన ఇక్కడ హోర్డింగ్లు పేపర్లలో యాడ్స్ ఇప్పించుకోవడం, కేరళలో తెలంగాణ గురించి ప్రచారం చేయడం, ఇవన్నీ ఒక్కొక్కటి జరిగింది, వాస్తవం కదా. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏందని హెచ్ఎంఆర్ సర్వేలో పబ్లిక్ని అడిగినప్పుడు ఏం చెప్పిరట అంటే, ఇగో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని చెప్పి 16% పబ్లిక్ చెప్పిరట. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని చెప్పి 34% పబ్లిక్ చెప్పిరట. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రం ప్రతిష్ట దిగజారేలా మాట్లాడుతున్నారు అని 31% చెప్పిరట. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని చెప్పి 19% చెప్పిరట జనాలు. అంటే దీన్ని బట్టి చూస్తే పబ్లిక్ ఏమంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతే లేదు, అందుకే రేవంత్ రెడ్డి బాగా అప్పులు చేస్తున్నాడు, కేసీఆర్ అప్పులు చేసిండని చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా అప్పులే కదా చేసేది అని చెప్పి జనాలు చెప్తున్నారట. ఇక దీన్ని బట్టి చూస్తే మీరే అర్థం చేసుకోవాలి ఇక రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఇంకా అనేది. ఇక కల్వకుంట్ల కవిత ఆల్రెడీ మనం చెప్పేసినాం. కల్వకుంట్ల కవిత పార్టీ గురించి ఆల్రెడీ పబ్లిక్ సినిమా అంతా అర్థమైంది. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది అంటే, తెలంగాణ ప్రజల కోసం నిలబడేటటువంటి పార్టీ ఏది, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసేటటువంటి పార్టీ ఏది అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు జనాలు ఏం చెప్పిరట అంటే, బీజేపీకి 16% ఇచ్చిరట, బీఆర్ఎస్కు 43% ఇచ్చిరట, కాంగ్రెస్కి 32% ఇచ్చిరట, ఇతరులకు 9% ఇచ్చిరట. అంటే జనాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ, ప్రజల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ అని 43% పబ్లిక్ చెప్పిరట. సో బీఆర్ఎస్ పార్టీ అద్భుతం అని జనాలు చెప్తున్నారు అన్నట్టు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని మీరు అనుకుంటున్నారు, ప్రజా సమస్యలపైన ఏ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఒక అంశం వస్తే, బీజేపీ 26%, బీఆర్ఎస్కు 52%, టీఆర్ఎస్కు 9%, ఇతరులు 13%. సో చూసారు కదా, దాదాపు బీజేపీ, బీఆర్ఎస్, ఆ తర్వాత టీఆర్ఎస్. ఇక మరి కాంగ్రెస్ లేనే లేదు. ఇక కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి ఇవాళ ప్రజా సమస్యలపై ఏం పోరాటం చేస్తారు. సో ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సో టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత పార్టీకి 9% ఇచ్చారు, ఇతరులకు 13% ఉన్నది. ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ 52%. అంటే ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పబ్లిక్ చెప్తున్నట. దాదాపు 52% బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వ్యూహం లేదా ఆయన వ్యవహార శైలిపై మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి కూడా హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగినప్పుడట, ఈ వ్యూహాలను రచిస్తూ కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నట, కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారట దాన్ని. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి భయపడే కేసీఆర్ బయటికి రావడం లేదు అని చెప్పి దాదాపు 15% చెప్తురట. ఇక వ్యూహాలు కేసీఆర్ రచిస్తుంటే కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారని 36% చెప్పిరట. ఆయన బయటికి వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు అని చెప్పి 31% చెప్తున్నారు. ఆ తర్వాత తన స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి సరిపోడని ఫామ్ హౌస్లో ఉన్నారు అని చెప్పి 18% జనాలు చెప్పిరట. సో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేటటువంటి అంశం పైన కూడా అడిగిరట. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు జనాలు 39% కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలంటురట. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని జనాలు చెప్తురట. మార్పు కావాలి, బీజేపీ రావాలని 13% చెప్తురట. కాంగ్రెస్ పాలన పర్వాలేదు, బాగానే చేస్తుంది అని 26% పబ్లిక్ చెప్పిరట. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉంటుందని మేము అనుకోలేదని చెప్పి 22% జనాలు చెప్పిరట. సో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ జనాలే చెప్తున్నట్టు. ఇవన్నీ 1,19,000 మందిని అడిగిరట హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు, ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. సో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూలిపోయిన విషయాలపై మీ అభిప్రాయం ఏందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలని రిపేర్ చేయడం లేదు అని చెప్పి 30% చెప్పిరట. నిర్మాణం సరిగ్గా చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ తప్పిదమని 25% చెప్పిరట. కమిషన్ విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తుంది అని చెప్పి 29% చెప్పిరట. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలతో రైతులు నష్టపోతున్నారు అని చెప్పి 16% పబ్లిక్ చెప్పినట్టు. ఇది పబ్లిక్ ఒపీనియన్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కావాలని రిపేర్ చేస్తలేరు అని చెప్పి 30% పబ్లిక్ చెప్తారు. జస్ట్ 1% అటు ఇటు ఉంది.
ఈ కమిషన్ పేరుతోటి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఒక 29% జనాలు చెప్తున్నారు. ఇది కాళేశ్వరానికి సంబంధించి. ఇగో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా అని చెప్పి నిరుద్యోగులను అడిగినప్పుడు, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 2 సంవత్సరాలలో అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి నిరుద్యోగులను అడిగినప్పుడు నిరుద్యోగులు ఏం చెప్పారట అంటే, కొన్ని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పి 32% చెప్పారట. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చిర్రు అని చెప్పి దాదాపు 26% నిరుద్యోగులు పబ్లిక్ చెప్పిరట. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకం ఉంది అని చెప్పి 23% చెప్పిరట. కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేదు, చేయడం సాధ్యం కాదు అని చెప్పి 19% పబ్లిక్ చెప్పిరట. మరి ఇది పాజిటివ్ ఇచ్చిరు రిపోర్ట్. మరి నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మరి కాంగ్రెసే చెప్పారు. ఇగో నెక్స్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 ప్రభుత్వాలలో ఎవరి హయాంలో పరిపాలన బాగుంది అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు జనాలు ఏం చెప్పిరట అంటే, ఈ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఈ 2 ప్రభుత్వాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దాదాపు 43% జనాలు ఇస్తే, దాదాపు కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి 57% పబ్లిక్ పాజిటివ్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనే బాగుందని చెప్పి జనాలు చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగితే 57% కేసీఆర్ పరిపాలనే బాగుంటుంది, బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే అని జనాలు చెప్పిరట. 43% రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కాంగ్రెస్ బాగుందని చెప్పిరట. అంటే దీన్ని బట్టి చూస్తే 57% అంటే కేసీఆర్ వైపే జనాలు ఉన్నారు, కేసీఆర్ గవర్నమెంటే బాగుందని చెప్పి జనాలు చెప్పిరట. ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగినప్పుడు బీజేపీకి 11% మద్దతు ఇస్తామని జనాలు చెప్పిరట, బీఆర్ఎస్కి 41% మద్దతు ఇస్తామని చెప్పి పబ్లిక్ చెప్పిరట, కాంగ్రెస్కి 36% మద్దతు ఇస్తామని జనాలు చెప్పిరట, ఇతరులు 12% మద్దతు ఇస్తామని చెప్పి జనాలు చెప్పిరట. అంటే బీఆర్ఎస్ వైపే జనాలు ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దాదాపు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో ఇదొక అంశం. భవిష్యత్తులో 2028లో ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు, బండి సంజయ్, కల్వకుంట్ల కవిత, బట్టి విక్రమార్క, తారక రామారావు, కిషన్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇతరులు. ఇంకా రేవంత్ రెడ్డికి అయితే దాదాపు 18%, చంద్రశేఖరరావు కేసీఆర్కి అయితే 29%, బండి సంజయ్కి అయితే దాదాపు 11%, కల్వకుంట్ల కవితకు సుమారు 4%, 3%, బట్టి విక్రమార్కకు 8%, ఆ తర్వాత తారక రామారావు కేటీఆర్కు దాదాపు 16%, కిషన్ రెడ్డికి దాదాపు 9%, తీన్మార్ మల్లన్నకు సుమారు 4%, ఇతరులకేమో దాదాపు 2%. సో ఈ విధంగా జనాల ఒపీనియన్ కనబడ్డదట. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది భవిష్యత్తులో అని చెప్పి అన్నప్పుడు సో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి 18%, కేసీఆర్ 29%, కేటీఆర్ 16%కే పరిమితం అయిపోయింది. సో ఇది చాలా కీలకమైనటువంటి రిపోర్ట్. ఇది కూడా మీకు సపరేట్ క్లిప్స్ వస్తాయి, దేనికి దానికి సపరేట్ క్లిప్స్ మా వాళ్ళు పెడతారు. సో జనాల ఒపీనియన్ ఎట్లుంది, ఏం కథ అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్కి దాదాపు ఒక 74 సీట్ల నుండి 65 సీట్లు, 84 సీట్లు వస్తాయని చెప్పి ఇటు రేవంత్ రెడ్డికి వచ్చిన సర్వే రిపోర్టు, ఇటు క్లియర్గా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో వస్తున్నటువంటి సమాచారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.